అయితే మనకెందుకు రక్షణ రావడం లేదు, మనకెందుకు మన ప్రార్థనకు సమాధానం చెప్పడం లేదు అని చెప్పినప్పుడు మీ అక్రమములు మీ దోషములే అని చెప్పబడుతుంది. మీ అక్రమములు మీ దోషములు అంటే మనం ఏదో బయటకు వెళ్ళి పెద్ద పాపాలు చేస్తున్నాము, ఘోరమైన పాపాలు చేస్తున్నామని కాదు. ఇక్కడ చెప్పబడుతున్న అక్రమములు దోషములు అని చెప్పేవి ఏంటంటే ప్రతి సమస్యకి మనకంటూ ఒక మార్గం ఉంటుంది. అదే అక్రమము, అదే దోషము. మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, మనకంటూ ఒక మార్గం ఉంటుంది. మన ఆలోచన ప్రకారంగా మన మార్గంలో వెళ్తూ ఉంటాం కాబట్టి మనం దేవుని సహాయాన్ని వెతకడం లేదు. అందువల్ల మనకు దేవుని సహాయం దొరకడం లేదు. మీ అతిక్రమములు మీ పాపములే అడ్డుగా ఉన్నవి అని చెప్పినప్పుడు నీ సొంత ఆలోచనలు, నీ సొంత మార్గమే అడ్డుగా ఉన్నది. దేవుని మార్గం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? నీవు దేవుని సన్నిధిలో పోరాడి ఆయన సహాయం పొందాలనేదే దేవుని ఆలోచన. నీవు దేవుని సన్నిధిలో పోరాడి ఆయన యొక్క చిత్తం తెలుసుకోవాలనేదే దేవుని ఆలోచన. నువ్వు దేవుని సన్నిధిలో పోరాడి ఆయన దగ్గర నుండి సహాయం పొందాలనేదే దేవుని ఆలోచన.